అండి खोलिए। దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా అసలు దేవుడు ఏంటో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. तो परमेश्वर पर भरोसा करने वाला हर एक को परमेश्वर क्या है इस बात को जानने की जिम्मेवारी है। ప్రియులారా, प्रियो, దేవుడు ఒక్కడే. परमेश्वर एक ही है। అనేక ప్రాంతాలకి అనేక దేశాలకి వేరు వేరు దేవుళ్ళు ఉండరు. हर जगह के मुझे हिसाब से, हर प्रांत के हिसाब से परमेश्वर नहीं रहेगा। దేవుడు ఒక్కడే. परमेश्वर एक ही है। కానీ लेकिन ఆ దేవుడు ఎవరు అని తెలిపేది ఒక బైబులే. वो परमेश्वर कौन है करके बताने वाला एक ही बाइबल है। ఎందుకంటే क्योंकि బైబుల్లో చెప్పబడినటువంటి మాటలు గాని ఆ సంఘటనలు గాని అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. तो बाइबल में जो कुछ कहा गया है वो सारी बातें इस समय होते हुए देख रहे। దేవుడు అని నమ్మని వాళ్ళు, దేవుడు నమ్మని కొన్ని దేశాలు కూడా ఇప్పుడు బైబుల్లో చెప్పినట్టుగానే అక్కడ కూడా జరుగుతున్నాయి. तो परमेश्वर के बारे में जो नहीं जानता और ना मानते उन इलाकों में भी जैसे परमेश्वर ने कहा है वैसा ही हो रहा है। అవే జరుగుతున్నాయి. वही हो रहा వాళ్ళు అన్నట్టుగా జరగట్లేదు. है जैसे वो लोग सोचा वैसा नहीं हो रहा है। కాబట్టి इसलिए ఈ బైబులు దేవుణ్ణి బయలుపరుస్తుంది. ये बाइबल परमेश्वर को प्रकट करता है। ప్రియులారా, ప్రియం, నేను ఒక విషయం చెప్తాను. मैं एक बात बताऊंगा। ఒక స్టూడెంట్ ఉన్నాడు. एक स्टूडेंट है, సంవత్సరం అంతా కాలేజీకి వెళ్తాడు, స్కూల్కి వెళ్తాడు. साल भर कॉलेज जाता है या स्कूल वाला को तो स्कूल जाता रहता है। అక్కడ టీచింగ్ చెప్తారు. वहां पे उनके लिए टीचिंग होती है। టీచర్లు टीचर बताते ఆ हैं, పాఠాలు ఆ లెసన్స్ చెప్తారు. उनको ये लेसन बताया जाता है। చివర్లో ఆఖరిలో వాళ్ళకి ఆ పరీక్ష పెడతారు. आखिरी में उनके लिए एग्जाम होगा। పరీక్ష పెడతారు एग्जाम होगा అంటే పరీక్ష పెట్టడం అంటే వాళ్ళు శోధించడమా? तो एग्जाम लेना क्या उनको परखना है। వాళ్ళని శోధించడమా? उनको परखने की मतलब है, వాళ్ళని ఏమన్నా గద్దించడమా? उनको डांटने की बराबर है क्या। అసలు పరీక్ష అంటే అర్థం ఏంటి? एग्जाम का मतलब क्या है। ఇతను కరెక్ట్ గా ఈ సంవత్సరం అంతా చక్కగా వచ్చాడు, కాలేజీకి వచ్చాడు, స్కూల్కి వచ్చాడు, పాఠాలు విన్నాడు. మరి ఇతనికి ఇచ్చినటువంటి ఈ బుక్స్ లో క్వశ్చన్లకి సమాధానం రాస్తాడా, రాయడా, ఈ పరీక్షలో గెలుస్తాడా, మరి తప్పుతాడా అనేది ఒక పరీక్ష అన్నమాట. అది तो उनके लिए यही एग्जाम होती है कि इसने साल भर अच्छा क्लास या कॉलेज अटेंड किया है, सुना है, तो अंत में इस बुक में से जो संदेश दिया गया है उसमें से एग्जाम देगा तो ये पास होगा या फेल होगा, उसके देखने के लिए ही एग्जाम लिया जाता है। అంటే ఒక క్లాసు ప్రమోట్ అవుతాడా అవడా, और दूसरी क्लास के प्रमोट होने का लायक ఆ है క్లాస్ లో తప్పుతా ఉంటాడా, या इसी में फेल होता रहेगा। ఇది క్రైస్తవ్యంలో కూడా ఆధ్యాత్మికంగా మనకి మరి జరుగుతుంది. तो मसीह में भी हमारे आत्मिक विषय में ऐसा होता है, జరుగుతుంది. इसी तरह होती रहती है। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना। ఒక క్రైస్తవుడు एक मसीह जो है ప్రభువుల గురించి వింటాడు, प्रभु के बारे में सुनता है, మంచిగా బైబిల్ చదువుతాడు, अच्छी तरह बाइबल भी पढ़ता है, బైబిల్లో చెప్పినవన్నీ జాగ్రత్తగా ఫాలో చేస్తూ बाइबल ఉంటాడు. में जो कुछ कहा गया है वो अच्छी तरह पालन करता है। కానీ ఒక పరీక్ష అని మనం ఎదుర్కొనేటప్పుడు దాన్ని మనం ఎదుర్కొంటామా, గెలుస్తామా, గెలమా, ఓడిపోతామా? तो कोई परीक्षा ऐसा हमारे सामने आती है तो क्या हम उसका सामना कर पाते हैं या फेल हो जाते हैं। రండి, आइए అలాంటి సంఘటన గురించినటువంటి ఒక సందేశాన్ని మనం విందాం. इस तरह का एक घटना के बारे में हम सुनेंगे। యేసు ప్రభుల వారు प्रभु यीशु मसीह శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు जब शरीर आकार में संसार में थे, యోహాను సువార్త यूहन्ना की सुसमाचार 14వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పాడు. 14 अध्याय में कुछ बातें कहा था। ఇక్కడ చూడండి, या देखिए 7వ వచనంలో 14:7 వచనం అంటే మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు అని చెప్పాడు. कहता है यदि तुमने मुझे जानो तो मेरे पिता को भी जानते हो करके बताया। 9వ వచనంలో 9वें वचन में నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అన్నాడు. जिसने मुझे देखा है उसने पिता को देखा है बोलता है। ఇక్కడ మరి 10వ వచనంలో 10वें वचन में మనం చూస్తే తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. पिता मेरे अंदर वास करता है और वो अपना काम करता है। 11వ వచనం 11वें वचन తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. और विश्वास करो कि मैं पिता में हूँ और पिता मुझ में है। ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనించండి. इन बातों को कुछ ध्यान से देखना। తర్వాత उसके बाद 20వ వచనం वचन 20 నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమని మీరు ఎరుగుదురు. और उस दिन तुम जानोगे कि अपने पिता में हूँ और तुम मुझ में हो और मैं तुम में।
చూసారా? देखा ఇక్కడ ఈ విషయాలను జాగ్రత్తగా గమనిస్తే ये सारी बातें अगर ध्यान से देखेंगे అదృశ్యమైనటువంటి దేవుడు దృశ్య రూపంలో కనపడుతున్న యేసు ప్రభు ఒక్కటే అని మనకు అర్థమవుతుంది. अदृश्य में ना दिखने वाला परमेश्वर दृश्य रूप में दिखने वाला यीशु मसीह बराबर है, एक ही है करके दिखाई दे रहा है। ఇప్పుడు తన శిష్యులకి ఏం చెప్తున్నాడంటే अभी अपने चेलों को क्या कहता है, అదృశ్య దేవుడుని మీరు చూడలేదు కాబట్టి నన్ను చూస్తే దేవుడిని చూసినట్టే. अदृश्य परमेश्वर को आपने देखा नहीं, इसलिए जो कोई मुझे देखता है तो परमेश्वर को देखने का जैसा है। నా యందు విశ్వాసం ఉంచే దేవుని యందు విశ్వాసం ఉంచినట్టే. अगर आप मुझ पर विश्वास रखोगे तो मानो आप परमेश्वर पर विश्वास रखता है, ఎందుకంటే ఆయన నా యందు నివసిస్తున్నాడు. क्योंकि वो मेरे अंदर वास करता है, నా యందుండి తన కార్యాలు నెరవేరుస్తున్నాడు. मेरे अंदर रहकर अपना कामों को करता रहता है। నేను తండ్రి యందు ఉన్నాను, मैं तो पिता में हूँ తండ్రి నా యందు और ఉన్నాను. पिता मुझ में है। తండ్రి యందు నేనున్నాను, पिता में मैं हूँ తండ్రి యందు నేనున్నాను. और पिता मुझ में है, మేమిద్దరం ఒకటే. हम दोनों एक ही हैं। కానీ लेकिन మీరు మాలో ఉండాలి, आप हमें बने रहना है, మీరు మాలో ఉండాలి. आप हमें बने रहना అది है। దేవుని యొక్క చిత్తము. ये परमेश्वर का उद्देश्य ఆ है। 23వ వచనంలో కూడా చూస్తే 23 वचन में देखेगा तो కింద రాస్తాడు, नीचे लिखता మేము है, వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అన్నాడు. कहता है और हम उसके पास आएंगे और उसके साथ वास करेंगे बोलता है। అంటే తండ్రి యొక్క ఉద్దేశము కుమారుని యొక్క ఉద్దేశము ఒకటే అని మనకు అర్థమవుతుంది. इससे हमें ये मालूम पड़ता है कि पिता का उद्देश्य और वो पुत्र का उद्देश्य दोनों एक ही है। కాలాలు మార్పుగా ఉండొచ్చు, సమయాలు మార్పుగా ఉండొచ్చు, వ్యక్తులు మార్పుగా ఉండొచ్చు. यहाँ पे लोग अलग अलग हो सकते हैं, समय और काल अलग अलग हो सकता है। ఈ జనరేషన్ జరిగిపోతుంది, ये जनरेशन बीतते जा रहे हैं, పుట్టటము మరణించటము तो लोग पैदा हो रहे हैं और खत्म होते जा रहे हैं। చక్కగా జరుగుతూ వస్తుంది. ये तो सिलसिला चलते जा रहे हैं। ఇప్పుడు ఈ తరము अब इस पीढ़ी में యేసు ప్రభు అన్నాడు, यीशु ఈ मसीह ने తరము कहा, వారు అన్నాడు. इस पीढ़ी के लोग करके అంటే बोला। తరాలు గతించిపోయినాయి, यानी कि पीढ़ी पीढ़ी बीतते जा रहे కానీ हैं, దేవుడు మాత్రం గతించలేదు. मगर परमेश्वर कभी खत्म नहीं होता। ఇప్పుడు యేసు ప్రభువు దేవుడు ఒక్కడే అన్నదానికి ఒక సంఘటన మీకు చెప్తాను. పాత నిబంధనలో एक घटना में बताना चाहता हूँ, प्रभु यीशु और सृष्टिकर्ता परमेश्वर एक ही है करके बोले। ఒక సంగతి మీకు నేను రుజువుపరుస్తాను. एक घटना के द्वारा बताना चाहता हूँ। రండి ఆది కాండము आइए उत्पत्ति 22వ అధ్యాయం. 22वीं अध्याय, రండి ఆది కాండం 22వ అధ్యాయము. उत्पत्ति 22वीं अध्याय అక్కడ రాయబడి ఉంది ఒకటో వచనంలో 22:1 में लिखा हुआ है, దేవుడు అబ్రహామును శోధించెను అని రాయబడి ఉంది, పరిశోధించెను. यहाँ पे लिखा हुआ कि परमेश्वर ने अब्राहम की परीक्षा ली करके लिखा है। ఇక్కడ ఏమనుంది? क्या लिखा है? దేవుడు అబ్రహామును పరిశోధించెను. परमेश्वर ने अब्राहम की परीक्षा की। ప్రియులారా, प्रियो ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించండి. ध्यान से देखिए, అంటే దేవుడు అబ్రహామును పరిశోధించాడు, यानी कि परमेश्वर ने अब्राहम की అంటే ఒక परीक्षा की, పరీక్ష పెట్టాడు. यानी कि उसकी एक परीक्षा किया। అంటే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇతను నా మాటలు విన్న తర్వాత ఇప్పుడు ఈ పరీక్షలో గెలుస్తాడా గెలవడా? तो परमेश्वर ने इस प्रकार परीक्षा की है कि अब मुझ पर भरोसा करने लगा और मेरे बात सुनने भी लगा। अब मेरे बातों को मेरे परीक्षा में ये पास होगा कि नहीं। ఇప్పుడు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. अभी परमेश्वर हमसे बात అంటే करता है, శోధనలు వచ్చినప్పుడు శోధనలో పడిపోతామా గెలుస్తామా? यानी कि परीक्षा हमारे सामने आ जाते तो उसमें खड़े हो जाते हैं या गिर जाते हैं। శోధనలు తెచ్చేది దేవుడు కాదు, परीक्षा शैतान लेके नहीं, परमेश्वर लेके नहीं आता, దేవుడు కాదు. परमेश्वर लेके नहीं आता। శోధనలు దేవుడు తీసుకురాడు, परीक्षाएं परमेश्वर लेके नहीं మనం आता। చేసే పనుల వల్లే हम जो काम करते हैं उसी की वजह से వాటిలో మనం పడిపోతాం. उसी में हम गिर అప్పుడు जाते हैं। సాతాను వాడుకుంటాడు, तो उसको परमेश्वर शैतान इस्तेमाल करता है, సాతాను వాడుకుంటాడు మనం शैतान इस्तेमाल करता ఆ है శోధనలో పడిపోయినప్పుడు. जब परीक्षा में गिर जाते हैं। तो కాబట్టి ఇక్కడ చూస్తే यहाँ देखेंगे దేవుడు బైబిల్లో కనుక మనం చూస్తే కొంతమంది వ్యక్తుల్ని కొన్ని విషయాల్ని త్యాగం చేయమని చెప్పాడు. तो परमेश्वर ने इस बाइबल ग्रंथ में देखते तो कुछ लोगों से कहा कि कुछ विषयों को त्याग ले, త్యాగం చేయాలి, కొన్ని त्याग लेना होगा, వదులుకోవాలి. छोड़ना पड़ेगा। నువ్వు ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్న కొన్ని విషయాలను వదులుకోవాలి. अगर इस संसार से आपको स्वर्ग जाना हो तो इस संसार की कुछ विषयों को छोड़ना पड़ेगा। వదులుకుంటావా వదులుకోవా అని కొన్నిసార్లు మనల్ని పరిశోధిస్తాడు. आप छोड़ सकोगे या नहीं छोड़ सकोगे, इस प्रकार कई बार हमारे साथ परीक्षाएं होती है, పరిశోధిస్తాడు. परीक्षा होगा। దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళని जो परमेश्वर के पास आते हैं, ఎగ్జామ్ హాలులోకి వెళ్ళిన వాడికే ఎగ్జామ్ ఆ పేపర్ ఇస్తాడు. तो एग्जाम हॉल में जो पहुंचते हैं उन्हीं को ही वो पेपर दिया जाएगा। ఎవరైతే మేము ఎగ్జామ్కి వెళ్ళాలని ఆ ఎగ్జామ్ ఫీజు కడతారో వాళ్ళకే హాల్ టికెట్లు వస్తాయి, जो कोई एग्जाम करने के लिए फीस भरते हैं कि उन्हीं को हॉल टिकट मिलेगा। వాళ్ళే ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారు, वही लोग एग्जाम हॉल में पहुंचेंगे, వాళ్ళకే సీట్ ఇస్తాడు, ఆన్సర్స్ उनको ही सीट दिया जाएगा, क्वेश्चन पेपर వాళ్ళకే క్వశ్చన్ పేపర్ ఇస్తాడు. क्वेश्चन पेपर दिया जाएगा, వాళ్ళు ఆ క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్ రాయాలి. वही लोग आंसर लिखना पड़ेगा। ఇప్పుడు మనం దేవుని రాజ్యంలోకి వెళ్దామని వచ్చాం, हम प्रभु के राज्य में जाने के लिए आए हैं, మనం ప్రభువుని నమ్ముకున్నాం, हम प्रभु
प्रभु पर भरोसे किए యేసు हैं, ప్రభువుని నమ్ముకున్నాం, यीशु मसीह पर भरोसे किए మనకు हैं, కొన్ని శోధనలు వస్తాయి, हमारे पास कुछ परीक्षाएं आएंगी, శోధనలు వస్తాయి, परीक्षाएं మరి आएंगी, గెలుస్తున్నామా గెలవలేదు? हम जीत रहे हैं, हार ఎవరిని గెలిపిస్తున్నాం? रहे, किसको जिता रहे? చూడండి, देखिए, జాగ్రత్త గమనిస్తే यहाँ देखिए, అబ్రహాం తోటి దేవుడు 4 విషయాలను అడిగాడు. అబ్రహాంని अब्राहम से परमेश्वर ने 4 विषयों को అడిగాడు. मांगा है। ఏమనంటే क्या करके? 12వ అధ్యాయం ఆది కాండంలో చూస్తే, उत्पत्ति में 12 अध्याय को देखेंगे। ఆది కాండం 12వ అధ్యాయం उत्पत्ति 12 अध्याय రండి చూడండి. देखिए, ఆది కాండం 12వ అధ్యాయం చూస్తే 12 अध्याय को देखेंगे। 12:1 చూడండి. 12:1 को देखना, అక్కడ ఏమన్నాడంటే, क्या कहता है? నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపిన దేశానికి వెళ్ళు అన్నాడు. यहोवा ने अब्राहम से कहा, अपने देश और अपने कुटुंबियों और अपने पिता के घर को छोड़कर उस देश में चला जा, मैं जो तुझे दिखाता हूँ। ఏమన్నాడు ఇక్కడ? क्या कहता हूँ? क्या कहता है? నేను చూపించు దేశంలోకి నువ్వు వెళ్ళు. मैं जो दिखाता हूँ उस देश में चला जा। నేను చూపించే దేశమే, जो दिखाता हूँ उस నీకు देश में। ఇష్టమైన దేశం కాదు. आपकी मनमर्जी के अनुसार का देश नहीं है। తర్వాత उसके बाद రెండో విషయంలో చూస్తే दूसरे विषय देखेंगे। ఇంకేమన్నాడంటే, और क्या कहता है? ఇస్మాయేలును గురించినటువంటి ఆశలు వదులుకోవాలి నువ్వు. तो इस्माइल के बारे में जो आशा है उसको छोड़ना होगा। అప్పటి వరకు ఇస్మాయేలే నా వారసులు అనుకున్నాడు. तब तक इसने यही सोचा, इस्माइल मेरा वारिस होंगे। ఇస్మాయేల్ వారసులు అనుకున్నాడు. इस्माइल को ही वारिस నా समझा। ఆస్తికంతా ఆయన అనుకున్నాడు. मेरा जिम्मेवारी के लिए वारिस वही सोचा। ఒకప్పుడు ఎలియాజరు తన ఇంటిలో పనిచేసే అతను నా వారసు అనుకున్నాడు. उससे पहले सोचा कि एलियाजर मेरा घर का वारिस बनेगा। ప్రియులారు, దీన్ని బట్టి చూస్తే प्रिय, इसके द्वारा మన देखते हैं ఆలోచనలు మనవి కాదు, దేవుని ఆలోచనలు దేవుని యొక్క క్రమమే స్థిరమైంది. तो हमारी सोच हमारी विचार नहीं है, परमेश्वर का सोच, परमेश्वर का विचार ही स्थिर है। ఎన్నో ఆలోచిస్తాం, हम तो कई विषय सोचते हैं, ఎన్నో ప్లాన్లు చేస్తాం. कई सारे प्लान बनाते हैं। నేను అనుకున్నాను मैंने सोचा లాయర్ అవుదామని, मैं लायर बनूं, నేను లాయర్ అవుదామని. मैं लायर बनूं। తర్వాత అనుకున్నాను उसके बाद सोचा యాక్టర్ అవుదామని, एक्टर बनूं, యాక్టర్ అవుదామని. एक्टर बनूं। అంటే నేను ఆలోచించుకున్నాను. मैं अपने सोच में, ఆలోచించుకోవటం అనేది మనిషి యొక్క అది న్యాయమైన విషయమే. मनुष्य अपने विषय में सोचना न्याय की बात है। కానీ ఇప్పుడు మనం సత్యం తెలుసుకుంటే अभी अगर हम अभी सच्चाई को जानेंगे మనం तो ఎన్నో ఆలోచించుకుంటాం, हम तो कई सारे सोच रखते हैं, కానీ దేవుని యొక్క ఉద్దేశం అసలు ఏమిటో తెలుసుకోవాలి. మనం मगर परमेश्वर का उद्देश्य क्या है उसके बारे में जानना है, తెలుసుకోవాలి ప్రియులారా. जानना है प्रियो। ఇంకేమన్నాడు? और क्या कहता है? ఇస్మాయేల్ గురించి వాయిస్ వదులుకో. इस्माइल के बारे में जो आशा है उसको छोड़ो। మీరు 17వ అధ్యాయంలో కనుక చూస్తే, आप 17वें अध्याय में देखेंगे। 17వ అధ్యాయము 17वें अध्याय అక్కడ చక్కగా రాయబడి ఉంది. वहाँ पे अच्छी तरह लिखा गया है। 17లో చూస్తే 17 में देखेंगे। ఏమంటున్నాడు తెలుసా? क्या कहता है? 18వ వచనంలో, 18वें वचन में అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని చెప్పాడు. अब्राहम कहता है कि परमेश्वर से इस्माइल तेरी दृष्टि में बना रहे। అంటే నీకు బిడ్డ పుడతాడన్నప్పుడు నవ్వాడు. तो पहले तो इसने हंसा था, तुम्हारे संतान होगा बोलने पर నవ్వి, हंसकर, ఎందుకులే అయ్యా, ఇస్మాయేలు నీ సన్నిధిన బాగుంటే చాలు, అతను ఆశీర్వదించే చాలు. और संतान की क्या बात है, इस्माइल तेरे दृष्टि में बना रहे यही बहुत है करके बोला। నాకు ఆస్తి అంతా ఆయనకే కదా. मेरी सारा संपत्ति उसी को అది जाएगा। అబ్రహాం విచారం, वो अब्राहम का सोच కానీ है, దేవుని విచారం అది కాదు. मगर परमेश्वर का सोच वो नहीं है। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना। 19వ వచనంలో అంటాడు, 19वें वचन में कहता है, 19లో అంటాడు, कहता है దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. तो परमेश्वर ने कहा, नीचे तेरी पत्नी सारा के तुमसे एक पुत्र उत्पन्न होगा और तू उसका नाम इसहाक रखना। అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరచుదును. और मैं उसके साथ ऐसी वाचा बांधूंगा जो इसके पश्चात उसके वंश के लिए युग युग की वाचा होगी। అర్థమైందా? देखा? ఇప్పుడు నువ్వు ఇస్మాయేలు గురించినటువంటి ఆశ వదులుకో. अभी इस्माइल के बारे में जो सोच है उसको बगल में रखो। అంటే ఇప్పుడు అర్థం ఏంటి? इसका मतलब क्या है? అబ్రహాంతో మాట్లాడిన ఆనాడు మాట్లాడిన ఈనాడు మనతో మాట్లాడతారు ఈ తరంలో. अब्राहम से बात करने वाला परमेश्वर इस पीढ़ी में हमसे बात कर रहे हैं। కొన్నిసార్లు మనం అనుకున్నాయని వదిలేసుకుని ముందు कई बार हम जो सोचते हैं उन सारी बातों को छोड़ दो। దేవుని చిత్తాన్ని అడగండి, దేవుని తెలుసుకున్నవాడు. परमेश्वर को जो जानते हैं, परमेश्वर की इच्छा को लेके అప్పుడు पूछो। నిరాశపడం మనం, तब हम निराश नहीं होंगे। నిరాశపడం, तब हम निराश సంతోష नहीं పడతాం, होंगे। तब खुश रहेंगे हम। సంతోషపడతాం. तब हम खुश रहेंगे। తర్వాత उसके बाद ఇంకేమన్నాడు? और क्या कहता है? తన ముద్దుల యొక్క కుమారుడు ఇస్సాకుని బలివ్వమన్నాడు. अपने जो अत्यंत प्यारा बेटा है उनको बलि देने के लिए कहा है। ఏమన్నాడు? क्या कहता है?
అక్కడ చూస్తే మనం 22 22वें अध्याय दूसरे वचन को देखेंगे ఆది तो కాండం उत्पत्ति में నీ ఒక్క కొడుకైన నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి సాకును తీసుకొని మోరియా దేశమునకెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించుము. तो उसने कहा अपने पुत्र को अर्थात अपने इकलौता पुत्र इसहाक को जिससे तू प्रेम रखता है संग लेकर मोरिया के देश में चला जा और वहां उसके एक पहाड़ के ऊपर जो मैं तुझे बताऊंगा होम बलि करके चढ़ाना. అబ్రహాం తోటి ఇప్పుడు దేవుడు ఒకటి నీ దేశాన్ని వదలమన్నాడు, अब्राहम से परमेश्वर ने कहा एक तो तुम अपने देश को छोड़ दो, నీ తల్లిదండ్రులు నీ బంధువులను వదలమన్నాడు. तुम्हारे रिश्तेदार माता पिता घर को सबको छोड़ो बोला. 3 ఇస్మాయిల్ గురించినటువంటి ఆశ तो వదులుకోమన్నాడు. दूसरा बोला इस्माइल के बारे में जो सोच है उसको छोड़ दो. 4 నీ ముద్దుల కొడుకు నీ కుమారుడు ఒక్కగానొక్క కుమారుని నువ్వు బలిచ్చేసామన్నాడు. चौथा विषय कहता है अपना एकलौता पुत्र जो है जिससे अत्यंत प्यार करता है उसको बलि चढ़ाओ कहा. పిల్లలు జాగ్రత్తగా గమనిస్తే प्रियो ध्यान से देखेंगे ఇక్కడ यहाँ पे సమస్తాన్ని విడిచిపెట్టాలనే యేసు ప్రభు కూడా మనకి ఈ తరం వారికి ఎట్లా దేవుడు అబ్రహాంతో చెప్పాడు, ఇప్పుడు మన విశ్వాసులకు కూడా చెప్తున్నాడు. तब यीशु मसीह के संदेश में हम देखते हैं कि जैसे अब्राहम से परमेश्वर ने कहा इसी प्रकार इस संसार का सब चीजों को छोड़ना होगा करके జాగ్రత్తగా बताता है. గమనించండి, ध्यान से కొన్ని देखिए వదిలిపెట్టాలి మనం కూడా. कुछ चीजों को छोड़ना కేవలం पड़ेगा. అబ్రహాంకే కాదు, ये केवल अब्राहम के लिए नहीं है. ఆ తరములో అబ్రహాంతో మాట్లాడాడు, उस पीढ़ी में परमेश्वर अब्राहम से बात किया है, తను బయటికి రమ్మన్నాడు, उसको बाहर बुलाया, నేను చూపించే దేశానికి పొమ్మన్నాడు. जिस देश में दिखाता हूं वहां चला जाओ बोला. ఇప్పుడు క్రైస్తవులని మనతో మాట్లాడుతున్నాడు. फिर मसीह जो हमें हमसे बात करता है, క్రైస్తవులే కాదు मसीह ही नहीं అందరితో మాట్లాడుతున్నాడు. सबसे बात करता है. కాకపోతే అందరూ సహవాసానికి రారు, नहीं ये बात है कि सब लोग संगति में नहीं आते ఎందుకని క్రీస్తుని వాళ్ళు నమ్మరు. क्योंकि वो मसीह पर भरोसा नहीं మనం करते. యేసు ప్రభును ఫాలో అవుతున్నాం, हम यीशु मसीह की फॉलो करने वाले ఆ हैं, క్రీస్తును ఫాలో అవుతున్నాం, मसीह के पीछे चलने वाले కాబట్టి हैं, మనం క్రైస్తవులు. इसलिए हम मसीह हैं. అంతే, बस इतना ही है, ఇంతే తేడా. यही फर्क है. కానీ అందరూ ప్రభువుని నమ్మాలి, मगर प्रभु का इच्छा है सभी लोग प्रभु पर भरोसा ఎందుకంటే रखें, పుట్టించిన దేవుణ్ణి మనం నమ్మాలి. क्योंकि जिसने हमें पैदा किया है उस परमेश्वर पर भरोसा रखना పౌలు है. గారు అంటే అందరికీ ఆ జ్ఞానం లేదంటాడు, पौलुस कहता है सबके पास ये ज्ञान नहीं है, అందరికీ ఆ జ్ఞానం లేదంటాడు. सबके पास ये ज्ञान नहीं యేసు है. ప్రభు వారు కూడా యోహాను సువార్త 10వ అధ్యాయంలో అన్నాడు, यीशु मसीह भी यूहन्ना 10 में कहता है ఇదిగో ఈ దొడ్డివి కాని గొర్రెలు ఇంకా ఉన్నాయి అన్నాడు. कहता है देखो इस भेड़शाला का नहीं है और भी भेड़े ఆ हैं, గొర్రెలు తప్పిపోయినాయి, वो भेड़ भटक चुके हैं, తప్పిపోయి లోకంలో తిరుగుతున్నాయి. भटक कर संसार में चल रहे हैं. అందుకని లోకం నశించిపోకుండా తన కుమారుని పంపించాడు. इसलिए संसार में कोई नाश ना हो इसलिए अपने पुत्र को भेज दिया परमेश्वर ఎట్లా ने. తండ్రికి ఉద్దేశం ఉందో యేసు ప్రభు కూడా అదే ఉద్దేశం. जिस प्रकार परमेश्वर का उद्देश्य है यीशु का ही उद्देश्य है. ఎట్లా అబ్రహాం కొన్ని వదులుకోమన్నాడో ఈ తరములో ఉన్న మన క్రైస్తవులను కొన్ని వదులుకోమంటున్నాడు. इस तरह अब्राहम से कहता है कुछ चीजों को तुम छोड़ो, मसीह हम लोगों को कहता है तुम भी कुछ चीजों को छोड़ो. రండి మత్తయి సువార్త కనుక చూస్తే, आइए मत्ती सुसमाचार को देखेंगे. మత్తయి సువార్తలో मत्ती చూడండి, सुसमाचार में మత్తయి సువార్త 10వ అధ్యాయము, 10वें अध्याय, మత్తయి సువార్త 10వ అధ్యాయం తీయండి. मत्ती का 10 अध्याय खोलिए, 10వ అధ్యాయము 37 నుంచి చూద్దాం. 37वें वचन से पढ़ेंगे. 37 తండ్రినైనను తల్లినైనను తనకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. जो माता या पिता को मुझसे अधिक प्रिय जानता है वह मेरा योग्य नहीं. బైబిల్ ప్రియులారా సామాన్యంగా మనకు అర్థం కాదు, बाइबल जो है बड़े साधारण तौर पर हमें समझ नहीं आएगा, మనకు అర్థం కాదు. हमें समझ नहीं आएगा. పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండాలి, पवित्र आत्मा परमेश्वर हमारे संग रहना है, ఇనే బుద్ధి ఉండాలి, तो सुनने की बुद्धि होनी ఇనే चाहिए, బుద్ధి ఉండాలి, सुनने की बुद्धि होनी అర్థం चाहिए, చేసుకునే బుద్ధి కావాలని ప్రార్థించాలి. तो समझने की बुद्धि चाहिए करके भी प्रार्थना करो. ఎందుకని क्यों? 10 ఆజ్ఞలు ఏమన్నాడు, 10 आज्ञाओं में क्या నీ कहता है? తండ్రిని నీ తల్లిని సన్మానించమన్నాడు. अपने माता पिता को आदर करो बोला. ఇక్కడేమంటున్నాడు, यहाँ क्या बोलता है? తండ్రినైను తల్లినైను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. जो माता या पिता को मुझसे अधिक प्रिय जानता है वे मेरा योग्य नहीं है. అంటే ప్రేమించొద్దనా? या इसका मतलब क्या प्यार ना करे? అయితే ధర్మశాస్త్రంలో తప్పుగా మాట్లాడా, क्या व्यवस्था में आज्ञाओं में क्या गलत बताया? నేను తప్పు మాట్లాడాను కాబట్టి ఇక్కడ సరి చేస్తున్నాను అంటున్నాడు యేసు ప్రభు ద్వారా. वहां पे मैंने गलत बात किया हूँ इसलिए यीशु के द्वारा सुधारता हूँ करके बोलता है क्या? ఇంకా అంటున్నాడు ఇక్కడ, और भी कहता है కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. और जो बेटा या बेटी को मुझसे अधिक प्रिय जानता है वे मेरा योग्य नहीं है. జాగ్రత్తగా గమనించండి పిల్లలు, ध्यान से देखना प्रियो. క్రైస్తవులు తెలుసుకుని కొన్ని విషయాలు ఉన్నాయి. मसीह लोगों को जानने की कुछ बात है. 39వ వచనం అంటున్నాడు, 39 वचन में कहता है తన ప్రాణము దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొను. जो अपना प्राण बचाता है वह उसे खोएगा. అంటే ఎప్పుడు తన ప్రాణం కోసం తన దేహం కోసమే ఆలోచించేవాడు यानी कि जो हमेशा अपने देह के लिए अपने प्राण के लिए ही सोचता रहता है ఒక రోజు పోగొట్టుకుంటాడు, एक दिन उसको खो देगा, ఏం దొరకదు, कुछ नहीं मिलेगा, ఏం దొరకదు. कुछ भी नहीं मिलेगा. లోకంలో ఉన్న వాళ్ళకి ఏం దొరకదు. संसार में जो रहता है उनको कुछ भी नहीं मिलेगा. లోకం నుంచి మనం బయటకు వచ్చాం, संसार से हम बाहर आ चुके ప్రభు हैं, దగ్గరికి వచ్చాం. प्रभु के पास आए हैं. తర్వాత उसके నా बाद నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొనును. जो मेरा कारण अपना प्राण खोता है वे उसे पाएगा. కాబట్టి
इसलिए మనం ఏం చేసినా దేవుని కొరకే చెయ్యాలి. हम जो कुछ भी कर रहे तो परमेश्वर के लिए ही करें। అంటే అర్థం ఏంటంటే ఇక్కడ इसका मतलब क्या है? తల్లి గాని, తండ్రి గాని, కుమార్తె గాని, కొడుకు గాని, మన దేహం గాని ఏది ఏమైనా దేవుని యొక్క పనులకు ఆటంకంగా ఉండకూడదు. माता हो या पिता हो, बेटा या बेटिया हो, अंत में अपने देह भी परमेश्वर का काम के लिए कुछ रुकावट नहीं కొంతమంది होनी చూడండి, चाहिए। कुछ लोगों को నేను देखिए, స్నానం చేయలేదు, मैंने नहाया नहीं, అందువల్ల నేను లైవ్ లో రాలేదు. इसलिए मैं लाइव में नहीं आया। బయట నుంచి వచ్చాను, मैं बाहर से आया हूँ, స్నానం చేయలేదు, मैं नहाया नहीं, నేను లైవ్ లో రాలేదు. मैं लाइव में इसलिए नहीं आ सकता। చూసారా, देखा, ఆటంకం అయిందా? ये रुकावट बन गई ना। కొంతమంది कुछ लोग తండ్రి, తల్లి, భార్య पिता, माता और पत्नी, వీళ్ళ వల్ల నేను దేవుడి నుంచి వేరైపోబోతున్నాను. इनकी वजह से मैं परमेश्वर से दूर होते जा रहा हूँ। ఇక ఏం చేసేది నేను? मैं क्या करूँ? వాళ్ళని ఎక్కువ ప్రేమించాలి కదా, उनको तो प्यार करना पड़ेगा, ప్రేమించాలి కదా. उनको प्यार करना होगा। కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు మరి బంధిస్తైపోతారు. कई कई बातों में वो लोग बंधन में पड़ जाते అందుకే हैं। దేవుడు చెప్తున్నాడు, इसलिए परमेश्वर कहता है, యేసు ప్రభువులో ఉండి మాట్లాడుతున్నాడు, बस यीशु में रहकर बात వాళ్ళ करता है। గురించి నువ్వు దేవుడిని వదులుకోవద్దు, उनकी वजह से तुम परमेश्वर का राज्य को नहीं खोना, నువ్వు వదులుకోవద్దు. नहीं खोना। ఏదైతే వాళ్ళని వదులుకో, हो सकता तो उनको छोड़ो, వాళ్ళని వదులుకో, उनको छोड़ो, కానీ నా రాజ్యాన్ని వదులుకోవద్దు. मगर मेरे राज्य को नहीं छोड़ो। ఎందుకని? क्यों? ఒక రోజు నీ ప్రాణాన్ని బాగొట్టుకుంటావు. एक दिन तुम अपना प्राण को खो देगा। ఎక్కడికి వెళ్తా? कहाँ जाएगा? నీ ప్రాణం పోద్ది. अपना प्राण, आपका प्राण तो चला పోద్దా जाएगा, పోదా? जाएगा कि नहीं? నువ్వు చనిపోతావు చనిపోతావు. मरेगा कि नहीं मरेगा आप? ఈ లోకంలో ఉన్నటువంటి దేన్నైనా మనము అవుద్దో కాదో ఉంటాం, కానీ మరణం మాత్రం నిశ్చయం. तो इस संसार में कोई भी काम ऐसा हो सकता है, नहीं भी हो सकता है, मगर मृत्यु तो जरूर होके रहेगा, నిజంగా అది కరెక్ట్ జరుగుద్ది. निश्चय होके रहेगा। అందుకని నీ ప్రాణం బాగొట్టుకుంటావు. इसलिए कहता है कि आपका प्राण खो देगा। జాగ్రత్తగా గమనించి పిల్లరా. ध्यान से सुनिए प्रियो, కానీ ప్రభు కొరకు ప్రాణాన్ని కాపాడుకో. लेकिन प्रभु के लिए अपने प्राण को बचाओ, నిత్యరాజ్యంలో ఉంటావు, अनंत राज्य में रहोगे, నిత్యరాజ్యంలో ఉంటావు. अनंत राज्य में रहोगे। తర్వాత మార్కు సువార్త उसके बाद मरकुस सुसमाचार, చూడండి, మార్కు సువార్త मरकुस सुसमाचार 10వ అధ్యాయము अध्याय 10 21 చూద్దాం. 21वें वचन देखेंगे। 10వ అధ్యాయం 21. अध्याय 10 और 21वें वचन देखेंगे। ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. एक नौजवान यीशु मसीह के पास అతనితో आया, అంటున్నాడు, उससे कहता है, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. तुझमें एक बात घटी है, जा जो कुछ तेरा है उसे बेचकर कंगालों को दे। తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. तो उसके पास जो आया उससे बात कर रहा है, తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో जो మాట్లాడుతున్నాడు. उसके पास आता है उन्हीं से ही बात करता है। ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहता है? నీకు కలిగినవన్నీ అమ్మేసేయి అంటున్నాడు. तेरे पास जो कुछ भी जा बेच दिया, పరలోకమందు నీకు ధనం కలుగుద్ది. तो तेरे को स्वर्ग में धन मिलेगा। అంటే దేవుడు అన్యాయస్తుడు కాదండి, यहाँ पे परमेश्वर अन्याय नहीं है, ఆయన పరలోకం నుండి చూస్తున్నాడు. वो स्वर्ग में से देखता है ఈ మనుషులు ఏం చేస్తున్నారు. ये इंसान क्या कर रहे हैं। బాగా సంపాదించాడు, बहुत अच्छी तरह कमाया, బాగా సంపాదించాడు. बहुत ही अच्छा कमाया, ఎంత సంపాదించాడంటే इतना कमाया कि దానికి అసలు హద్దు లేదు, అసలు उसका कोई सीमा ही नहीं है, హద్దు లేదు ఇక. सीमा ही नहीं है। అందువలన इसलिए అది మిగులు ధనం. वो बहुत अधिक धन है, మిగులు ధనం. अधिक धन है। ఆ మిగులు ధనము उस अधिक धन పేదలకు ఇచ్చేసేయి, तो गरीबों को दे दो, పేదలకు ఇచ్చేసేయి. कंगालों को दो। ఎంత ఎక్కువ సంపాదించావో जितना ज्यादा तुमने कमाया था, అందుకే అంటున్నాడు, इसलिए कहता है పరలోకమందు నీకు ధనం కలుగుద్ది. स्वर्ग में धन అంటే నువ్వు मिलेगा। పరలోకంలో ధనం సంపాదించుకో. इसका मतलब तू स्वर्ग का धन कमाओ। ప్రియులారా, प्रियो, దేవుని పని కోసం మనం విరాళంగా ఇస్తే, परमेश्वर का धन के लिए हम बहुतायत से देंगे, దేవుని పని కొరకు మనం విరాళంగా ఇస్తే, परमेश्वर के काम के लिए हम बहुतायत से देंगे। మన యానివర్సరీలో చూడండి, हमारे एनिवर्सरी में देखिए, మన ఢిల్లీ నుంచి బయట ఉన్న వాళ్ళు కూడా ఎన్ని సందాలు పంపించారు. दिल्ली से बाहर है वो लोग भी, सबने सब बहुत सारे भेंट भेजे हैं। మనం లైవ్ లో వస్తున్న ప్రతి ఒక్కరు, लाइव में आने वाला हर एक भी, మన లైవ్ లో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా लाइव में आने वाला हर एक भी చక్కగా ప్రభు కొరకు విరాళాలు పంపించారు. तो प्रभु का काम के लिए अपने धन दिया है। ఢిల్లీ వాళ్ళే కాదు, दिल्ली वाला ही మన नहीं, లైవ్ లో వస్తున్న ఢిల్లీ బయట ఉండే వాళ్ళు కూడా तो लाइव में आने वाला जो दिल्ली से बाहर है उन्होंने भी दिया है, విరాళాలు పంపించారు. उन्होंने भी దేవుని दिया పని है। కొరకు परमेश्वर మరి का काम ఎంతమంది के మనం लिए। సువార్త అందించాం, और कितने लोगों को हमने सुसमाचार ఎంతమంది सुना, మంచి ఆహారం పెట్టాం. कितने लोगों को हमने खाना खिलाया, వాళ్ళందరూ కూడా దీంట్లో బాలిభాగస్తులుగా ఉన్నారు. वो सब की सब इसके अंदर सहभागी है, వీళ్ళందరూ పాలిభాగస్తులుగా ఉన్నారు. सहभागी है वो सब के ఇది सब। పరలోకంలో ధనము, ये स्वर्ग का धन है, పరలోకంలో ధనం ఇది. ये स्वर्ग में धन है। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो చూడండి, देखिए, కాబట్టి మిగులు ఉన్నదాన్ని మనము మనకి ఉంచుకోకూడదు. అది దేవుని కొరకు ఇస్తూ మనం కష్టపడి పని చేసుకుంటూ ఉండాలి. तो अधिक हमने कमाया है वो हमारे पास ना रखे, परमेश्वर का काम के लिए दे और मेहनत से हम जीता रहे। తర్వాత उसके पास మనం 29లో చూస్తే 10:29 10:29 अध्याय మార్కు। मार्कुस में देखेंगे तो ఇదిగో చూడండి, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును అన్నాడు. నా నిమిత్తము సువార్త నిమిత్తం. और कहता है जिसने मेरे और सुसमाचार के लिए ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను,
పిల్లలనైనను భూములనైనను అన్నాడు. कहता है कि घर या भाई या बहनों, माता पिता या बाल बच्चे खेतों छोड़ देना चाहिए करके बोलता ఇక్కడ है। కుమారుణ్ణే కాదు, కుమార్తెనే కాదు, తల్లినే కాదు, ఇంటినైనను, यहाँ पे माता पिता बच्चों तक की नहीं है, घर समेत भी बोलता है, అన్నదమ్ములనైనను, भाइयों को भी बोलता है, పిల్లలనైనను, बच्चों के लिए भी बोलता है, తల్లిదండ్రులనైనను, माता पिता के लिए भी बोलता है, భూములనైనను. अंत में बोलता है अपने खेतों को भी। చూసారు, అర్థమైందా? देखा ఇక్కడ ఎట్లా ఉంటున్నట, कैसा? అందరినీ నా కొరకు నువ్వు వదిలిపెట్టు అంటున్నాడు. तो सबको मेरे खातिर छोड़ दो करके అంటే बोलता है, అందరిని వదిలిపెట్టి మనం బయటికి వెళ్ళమని కాదు. यानी कि उन सबको ये ना बोले तुम सब घर से बाहर निकल जाओ, అందరిని వదిలిపెట్టి మనం అందరం తరివేయమని కాదు. घर ఇంట్లో से నుంచి सबको भगाने के लिए नहीं कहता, వాళ్ళు మనకు ఆటంకంగా ఉండకూడదు. अगर वो लोग हमारे लिए रुकावट नहीं చాలా बनना మంది चाहिए। అంటారు, बहुत से लोग बोलते हैं ఏంటయ్యా నువ్వు చర్చికి రావట్లేదు? क्यों आप चर्च में नहीं आ रहे? యాడండి మా ఇంట్లో మా నానండి మా అమ్మ అండి కొంచెం సమస్యలండి అంటారు. वो बोलने पर कहते हैं क्या कहें, हमारे घर में माता है, बहन है, भाई है, कुछ समस्या है, ఎక్కడండి कहाँ हो सकता है, రాలేకపోతున్నా. नहीं आ पा रहे। మరి ఈ రోజు రాయ్యా, आज के दिन आ जाओ, మా చెల్లి వస్తుందండి, मेरी बहन आ रही है, आज మా అక్క వస్తుందండి, मेरी दीदी आ रही है, మా నాన్న ఉండమన్నాడండి. मेरे पापा घर में रहने के लिए बोला। ఇట్లా కొన్ని కొన్ని సాకులు చెప్తా इस ఉంటారు. प्रकार थोड़ी थोड़ी बहाना बना, ఇలాంటి సాకులు చెప్పబాకండి इस అని. तरह का बहाना नहीं चलेगा। దేవుని రాజ్యం ఎక్కడుందండి? परमेश्वर का राज्य మన कहाँ है? మధ్యలోనే ఉంది. हमारे बीच में है। ఏంటది? क्या है? ఎక్కడ దేవుని రాజ్యం ఉంది? कहाँ है परमेश्वर का राज्य? స్థాపించబడుతుంది. कहाँ है हमारे बीच में? అది నీ హృదయంలో, आपके हृदय में, అది నీ హృదయంలో आपके ఉండాలి. हृदय में होनी चाहिए। కాబట్టి इसलिए నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ध्यान से ఇవి देखिए, భూములు. खेत भी। ఒకసారి యేసు ప్రభు ఒక మాట అన్నాడు, एक बार यीशु मसीह ने कहा, అందరు సాకులు చెప్పారంట. सबकी सब ने बहाने बताया। ఇంకోటి అన్నాడంట, एक ने कहा ఇదిగో నేను పొలంకి వెళ్ళాలను, मैं खेत खरीदा हूँ करके, పొలంకి వెళ్ళాలి, खेत में जाना है, నేను కొంచెం జత ఎడ్లు కొన్నాను, मैं बैल को एक जोड़ी लिया हूँ, నేను వివాహానికి వెళ్తున్నాను. मैं शादी में जा रहा हूँ, बोला किसी ने। అంటే దేవుడు పిలిచినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? जब परमेश्वर ने बुलाए तो वो लोग क्या कर रहे थे? ఏం చేస్తున్నారు? क्या कर रहे थे? సాకులు చెప్తున్నారు. बहाने बता रहे। సాకులు ఒప్పుకోడండి, बहाना नहीं सुनेगा, సాకులు ఒప్పుకోడు. बहाना नहीं सुनेगा। ఆదాము సాకులు చెబితే, అవ్వ సాకులు చెబితే ఆయన ఏదో నుంచి బయట నెట్టేశాడు, आदम हवा ने बहाना बताया तो उनको अदन की वाटिका से बाहर निकाल दिया है। నెట్టేశాడు. निकाल दिया అదే है। పరలోక రాజ్యం. यही है प्रभु का राज्य। అదనక వాటికే పరలోక రాజ్యం. अदन की वाटिका है स्वर्ग राज्य। మొదటి మానవుడు ఉన్నటువంటి ఆ రాజ్యం पहला मानव रहने वाला वो वाटिका, అది పోగొట్టుకున్నాడు, उसने खो మళ్ళీ दिया। మనకి ఇవ్వబోతున్నాడు, तो प्रभु हमको देने वाला మళ్ళీ है, మనకి ఇవ్వబోతున్నాడు. प्रभु हमको दोबारा देने वाला కాబట్టి है। इसलिए మనం యేసు ప్రభు నమ్ముకున్నాం. हम यीशु मसीह को मान ఎంత लिए ధన్యులు हैं। అండి మనం. कितना धनी लोग हैं हम। నమ్ముకోని వాళ్ళు అభాగ్యులు. जो भरोसा नहीं करते वो अभागे हैं। నిజ దేవుని నమ్ముకున్నామా? तो हमने तो सच्चे जीवित परमेश्वर को माना है। ఇంతవరకు బాగానే ఉంది. यहाँ तक तो ठीक है, వచ్చావు आ गए। కానీ నిన్ను అడుగుతున్నాడు, वो आपसे ही నువ్వు कहता కొన్ని है వదులుకో, तुम कुछ चीजों को छोड़ो, వదులుకో. कुछ चीजों को छोड़ो, దేవుళ్ళో ప్రేమించు, परमेश्वर में ही प्यार करो। కుమారుణ్ణి దేవుళ్ళో ప్రేమించు, पुत्र को परमेश्वर में प्यार करो, కుమార్తెని దేవుళ్ళో ప్రేమించు, बेटी को परमेश्वर में प्यार करो, భార్యని భర్తని దేవుళ్ళో पति ప్రేమించు, और पत्नी को भी परमेश्वर में ही प्यार करो, అన్నదమ్ముల్ని దేవుళ్ళో ప్రేమించు, भाई को भी परमेश्वर से ही प्यार करो, భూములు దేవుళ్ళో ప్రేమించు. खेतों को भी परमेश्वर में ही प्यार करो, దేవుళ్ళో ప్రేమించు. परमेश्वर में ही, దేవుడి కంటే అధికం కాదు, परमेश्वर से अधिक नहीं, దేవుడిని వదిలిపెట్టి కాదు. परमेश्वर को छोड़कर बिल्कुल నువ్వు नहीं। ఎప్పుడైతే अब जब कभी ప్రభు దగ్గరికి వస్తావో प्रभु के पास आएगा, ఏమన్నాడు తెలుసా? क्या कहते हैं पता है? శత్రువుల్ని మిత్రులు చేస్తాను, शत्रुओं को भी मित्र बनाऊंगा बोला, మిత్రులను చేస్తాను. मित्र बनाऊंगा మీరు बोला। లోకాసు వార్త लूका सुसमाचार 9వ అధ్యాయం 9वें अध्याय చూడండి, తీయండి. खोलिए। లోకాసు వార్త लूका सुसमाचार 9వ అధ్యాయము 9वें अध्याय 57వ వచనం నుంచి చూస్తే 57 वचन से देखेंगे। ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం. यहाँ ध्यान से देखिए, యేసు ప్రభులు వారు ఈ భూమి మీద కొంచెం ఒక మాట చెప్పిన, నక్కలకు బొరియాలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు కూడా, నాకు మాత్రం తలదాచుకోవడం చోట్లేదు. प्रभु यीशु मसीह संसार में आके बोला, लोमड़ियों को बटे है और पक्षियों का बसेरा है, मेरे लिए तो सर छुपाने के लिए जगह नहीं है बोला। కాబట్టి लेकिन తను ఎమ్మడున్న వాళ్ళని తను ఎమ్మడించమంటున్నాడు. तो उसके पीछे जो चल रहे थे उनके लिए कहता है, ఒక అతను వచ్చాడు, एक ने आके कहा నేను వస్తాను, मैं आऊंगा। రా అన్నాడు. फिर प्रभु ने कहा आ जाओ, రా అన్నాడు. आ जाओ कहा। అతను 59 నుంచి 60 వరకు చూస్తే हम 59 से 60 तक देखेंगे। అతను అన్నాడు, उसने कहा, నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవు ఇవ్వమని అడిగాడు. तो कहने लगे, हे प्रभु मुझे पहले जाने दे कि मैं अपने पिता को गाड़ दूं। 9:60 और 9:60లో hमें तो 59 में लिखा है ये बात। మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుము అని చెప్పాడు. फिर 60 में कहता है, मरे हुए को अपने मुर्दे गाड़ने दो, पर तू जाकर परमेश्वर का राज्य की कथा सुनाओ करके बोला। వినటానికి ఎట్టుందండి ఇది? ये सुनने के लिए कैसा लग रहा है?
వినటానికి ఎట్టుంది कैसा लग रहा है? ఓ బాబు ఇదేంటి अरे वाह, ये क्या है? ఇదేం మాట అసలు ये क्या बात है? తను ఏమన్నాడు तो क्या कहता నా है? తండ్రి చనిపోయాడు मेरे पिता मर गया है, అతన్ని పాతి పెట్టుకోవాలి उसको गाड़ देना है, పాతి పెట్టుకోవాలి गाड़ना है ఇక్కడ मुझे। ఏమన్నా తెలుసా और क्या कहते हैं यहाँ पे? మృతులు తమ మృతులను పాతి పెట్టుకోండి मरे हुओं को अपनी मुर्दे गाड़ने दो बोलता है। ఒక సందర్భంలో యేసు ప్రభుని एक संदर्भ में मसीह ఒక వ్యక్తి को అన్నాడు एक ने कहा, అయ్యా నా తండ్రి ఆస్తిని నా తండ్రి గాని నా అన్నదమ్ములు ఇవ్వట్లేదు నాకు मेरा भाई पापा का संपत्ति को मेरा भाई नहीं देना चाहता है मुझे, కొంచెం మీరు వచ్చి కొంచెం సలహా చెప్పండి అన్న आप आके थोड़ा सुलझाइए करके बोला। నన్ను దానికోసం నియమించలేదు అన్నాడు तो प्रभु यीशु ने कहा, मुझे इस कामों के लिए नहीं भेजा అంటే गया। మృతులు అంటే ఎవరండి ఇక్కడ यानी कि मरे हुए मतलब क्या है? మృతులు తమ మృతులు అని అన్నాడు तो मरे हुओं को अपने मुर्दे, అంటే ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు जो आत्मा में मर चुके हैं, వాళ్ళతో నీకేం పని उनसे आपको क्या करना है? వాళ్ళ పాతి పెట్టుకొని उनको ही दफनाने दो, వాళ్ళ పేద పెట్టుకొని उनको ही गाड़ने నీకెందుకు दो। आपको क्या करना है? నీకెందుకు आपको क्या వాళ్ళు करना చచ్చిపోయిన है? వాళ్ళు वो मरे हुए हैं। వాళ్ళు ఎట్లా చచ్చిపోరు वो कैसे मर गए? ఎఫ్ఎస్సీలు 2లో అంటాడు ఒకటి. एफएसी 2:1 में कहता है, అపరాధముల చేతను పాపం చచ్చిన వాళ్ళు వాళ్ళు अपराधों पापों से मरे हुए हैं వాళ్ళతో वो लोग। నీకేం పని उनसे आपको क्या लेन देन వాళ్ళ है? తండ్రి అవ్వచ్చు తల్లి అవ్వచ్చు కుమార్తె అవ్వచ్చు కుమారుడు అవ్వచ్చు ఎవరైనా బంధువులు అక్కచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు तो वो कोई माता पिता भाई बहन रिश्तेदार कोई भी हो सकता है। మృతులు వాళ్ళు वो मरे हुए हैं, చనిపోయారు వాళ్ళు वो मुर्दे की बराबर है। వాళ్ళతో నీకెందుకు పని उनसे आपको क्या लेन देन? నడబోయిన కానించి ఏమంటారు आप वहां जाओगे तब आपको क्या बोलेगा? తల గొరిగించుకోమంటారు पहले तू गंजा होना पड़ेगा बोलेगा। ఏమంటారు क्या कहेंगे? తల గొరిగించుకోమంటారు गंजा हो जाओ बोलेगा। ఇంకేమంటారు और क्या ఒక बोलेगा? పిలక పెట్టుకోమంటారు और एक चुटी रखनी पड़ेगी पीछे बोलेगा। ఇంకేమంటారు और क्या बोलेगा? ఒక కట్టి తీసుకుని నువ్వు పెట్టుకోమంటాడు तो एक लकड़ी लो और आग लगाओ करके बोलेगा। ఇంకేమంటాడు और क्या ఒక कहेंगे? కొండ పేని పెట్టుకోమంటాడు और एक मटका कंधे पे रखो बोलेगा। తిరుగు 4 సార్లు అంటాడు 4 बार उसके चक्कर लगाओ बोलेगा। నీ చేత అయినా చేపిస్తా ये सब कुछ आपके द्वारा कराएगा। ఎందుకయ్యా ये क्या వాళ్ళు करना? చనిపోయిన వాళ్ళు वो मुर्दे हैं, వాళ్ళు లోకంలో నుంచి చనిపోయారు దేవుని పట్ల చనిపోయారు वो परमेश्वर के विषय में मर चुके हैं। वो लोग, వాళ్ళు వాళ్ళ పాతి పెట్టుకొని वो अपने आप को गाड़ने दो। నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు కదా परमेश्वर के पास మళ్ళీ आ गए। నువ్వెందుకు ఆచారాల్లోకి तो పోతున్నావు तुम क्यों उस आचार व्यवहार में जाते మీరు हो? ఎంతమంది క్రైస్తవులు మీ తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడు మీరు గుళ్ళు చేపించుకుంటున్నారు कितने मसीह लोग आपके माता पिता में से कोई गुजर गए तो आप लोग गंजा करवाए अपना? ఎందుకు చెప్పండి क्यों करवा रहे बताइए? దేనికి చెప్పండి किस वजह से करा? దానివల్ల లాభం ఏం చెప్పండి इसे क्या फायदा बोलिए? లాభం ఏంది क्या फायदा? అందుకే మనుషుల్ని గొర్రెలు అన్నాడు इसलिए मनुष्यों को भेड़ करके बोला। గొర్రెలు ఏం చేస్తాయి भेड़ क्या करेगा? వాటికి ఏం తెలియదు वो పాపం कुछ नहीं पता बेचारे, చరవాహలు లేరు వాళ్ళకి కాపర్ లేడు उनके लिए चरवाहा नहीं है। కాపర్ లేరు तो चरवाहा नहीं మనకు है। జ్ఞానం ఇచ్చాడు प्रभु ने तो हमें మనకు ज्ञान दिया బుద్ధి है, ఇచ్చాడు हमें बुद्धि दिया है। ఏ తప్పో ఏది రైటో మనకు తెలిపించాడు कौन सी सही है कौन सी गलत है वो समझ दिया है। చనిపోయిన వాళ్ళు ఈడు చనిపోయారు जो मर गए जो बेचारे वो मर चुके చనిపోయారు हैं, मर चुके అది हैं। అది మంచిదే వాళ్ళు చనిపోయారు ठीक है वो होना ही है, हो వాళ్ళు ఈ गया। లోకంలోకి వెళ్ళిపోయారు कोई संसार को छोड़ के चला गया। వాళ్ళు చేసిన క్రియలు వాళ్ళతో పోతారు उन्होंने जो कार्य किया है वो कार्य उनके साथ जाएगा। బ్రతికున్న వాళ్ళు చనిపోయిన కోసం ఏదో చేస్తే పరలోకానికి వెళ్తారు तो అనుకోబాకండి जो जिंदे हैं वो मरे हुए के खातिर कुछ करने से वो लोग स्वर्ग में जाएंगे, మోక్షానికి ये मत వెళ్తారు सोचना। అనుకోబాకండి वो मोक्ष में जाएंगे करके मत सोचना। అందుకని 62 అంటాడు इसलिए 62 में कहता है, నాకటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసువాడు ఎవడునో దేవుని రాజ్యాన్ని ప్రవేశించడు जो कोई अपना हाथ हल पर रखा और पीछे देखता है वह परमेश्वर के राज्य में ना हो योग्य होगा। అర్థమవుతుందా पता है? నాగటి మీద చేయి పెట్టి हल के ऊपर हाथ అంటే रखकर, పని నాగటి అంటే పని हल मतलब काम, ఒక పని एक काम। ఒక పని చేసే వ్యక్తి దాని మీద నిమగ్నంగా కనుక లేకపోతే अगर एक काम करने वाला व्यक्ति उसके ऊपर मन लगा के नहीं करेगा, నిమగ్నంగా లేకపోతే ఆ పని పాడైపోతుంది उस मन नहीं लगा के करेगा तो काम बिगड़ ఆ जाएगा, పని वो పాడైపోతుంది काम बिगड़ जाएगा। అందుకని ఆ పని చేసేటప్పుడు इसलिए वो काम करते वक्त మంచి లగ్నంతో చెయ్యి इसलिए मन लगा के करो, బాగా లగ్నంతో చెయ్యి पूरा मन लगा के करो। కొంతమంది कुछ लोग పనుల పైన శ్రద్ధించరండి कामों के ऊपर ध्यान नहीं होता, శ్రద్ధించరండి ध्यान పనుల పైన बिल्कुल नहीं కరెక్ట్ होती, చేయరు ढंग से नहीं करते, నిజంగా ఆ పనులు సక్సెస్ కావు इसलिए वो काम भी उनकी सक्सेस नहीं होती। బాగా చేస్తే సక్సెస్ అయిపోతుంది अच्छी तरह करने से सक्सेस हो जाता అంటే है, మనసు పెట్టుకుని చెయ్యాలి यानी कि मन लगा के करना ఇది है। నా పని అని చెయ్యాలి ये मेरा काम है बोल के ప్రతి करना है। పని కూడా చక్కగా అయిపోద్ది तब ऐसे में हर एक काम बहुत अच्छी तरह हो ఇక जाएगा। దాని నుంచి ఏలెత్తి ఎవరు చూపించకూడదు उस काम के लिए कोई उंगली उठा के भी नहीं दिखा చూపించకూడదు सकेगा, ప్రియులారా नहीं दिखाना चाहिए। అందుకని ఇక్కడ అంటాడు इसलिए यहाँ कहता है, నీకు ఒక పని అప్ప చెప్పాడు मैं आपको ये काम सौंप నీకు दिया, ఒక పని అప్ప చెప్పాడు प्रभु ने आपको ये काम ఏంటది? सौंप दिया है। क्या? సంఘం कलिशिया, సంఘం కింద ఉండాలి कलिशिया के नीचे रहना है, సువార్త తినాలి सुसमाचार को सुनना है। సువార్త అంటే ఏంటి सुसमाचार का మంచి मतलब क्या है? మాటలు अच्छी बातें ఇతరులకు చెప్పాలి నువ్వు. दूसरों को बताना है, आपको చెప్పాలి बताना ఈ है। వాక్యం చెప్పు చాలు ये वचन बताओ बहुत है, దైవదాసుడు చెప్పాడు प्रभु के दास ने ఈ बताया, మాట చెప్పాడు ये बात बताया। అందుకనే इसलिए ఆ 14 లోకాసు వార్త 14:33 చూస్తే लूका सुसमाचार 14 अध्याय 33 वचन को देखेंगे। 14:33 ఏమంటే తెలుసా 14:33 में क्या कहता తనకి है? కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు इसी रीति से मुझ में से जो कोई अपना सब कुछ त्याग ना दे वो मेरा चेला नहीं हो सकता। అర్థమైందా
आपको ముందు समझ శిష్యుడు అవ్వాలి కదా. पहले चेला होना है ना, జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना। శిష్యుడు కాని వాడికి మోక్షం లేదు. जो चेला नहीं बनेगा वो मोक्ष में नहीं जा జాగ్రత్తగా सकेगा। గమనించండి. ध्यान से सुनना। శిష్యుడు అంటే ఏంటి? चेला का मतलब क्या है? తగ్గించుకోవాలి, अपने आप को कम करना है, తగ్గించుకోవాలి, कम करना है, వినాలి, सुनना है, వినాలి, सुनना है, వినబుద్ధి కావాలి. सुनने की बुद्धि అబ్బా, होनी ఎక్కువ चाहिए। లైవ్ ఎప్పుడో పోతాయి. तो कब लो लाइव ओपन हो जाए। దైవదాసు మంచి మంచి మాటలు చెప్తారు. प्रभु के दास बड़ी अच्छी बातें నా बताता है, జీవితానికి మంచి మంచి మాటలు मेरे చెప్తారు. जिंदगी के लिए अच्छी बातें लेके आते అయ్యా, हैं। ఎప్పుడు లైవ్ ఓపెన్ అవుద్ది? कब लाइव ओपन होगा? ఎప్పుడు లైవ్ ఓపెన్ అవుద్ది? कब होगा लाइव ओपन? కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए లైవ్ ఓపెన్ అయిన దగ్గర ఓపెన్ చేయరు. लाइव ओपन हो गए तो भी अपना ओपन కాసు కూర్చున్న వాళ్ళు వెంటనే ఓపెన్ तो చేస్తారు. इंतजार में है वो तुरंत ओपन करते हैं। నేను ఓపెన్ చేసేటప్పుడు లైవ్ లో ఉంటారు వాళ్ళు. जब तक मैं ओपन करता हूँ तब तक वो लाइव में दिखाई వాళ్ళు देते हैं, కాసు तो కూర్చుంటారు. इंतजार में है। ఈ మనసును మనం అలవాటు చేసుకోవాలి. इस तरह का मन हमारी आदत होनी चाहिए, కాసు కూర్చోవాలి. तो इंतजार करने वाला मन। శిష్యుడు चेला ఆ గురువు మాటలంటానికి కాసుకుని కూర్చోవాలి. गुरु की बातें सुनने के लिए बड़ा इंतजार में बैठता है। నిర్లక్ష్యం, लापरवाह, నిర్లక్ష్యం స్వభావం ఉండకూడదు. लापरवाह का स्वभाव नहीं होनी चाहिए। ఇది మనకు ముందు 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 మనకేమో తెలుసా? आज जाते जाते ये हालत क्या होगा पता ముందు है? ముందు మనకేమో తెలుసా? आगे आगे क्या होगा मालूम है? కలిగిన వానికి ఇవ్వబడును. जिसके पास है उसको दिया जाएगा। అర్థం అయిందా? समझ में आ रहे? మెల్లిమెల్లిగా మనలో నీరసం तो వచ్చేసి. धीरे धीरे हमारे अंदर कमजोरी आता है। అందుకే ప్రియులారా, इसलिए प्रियो, దేవుడు ఎప్పుడు చూడండి परमेश्वर के लिए देखिए తన ప్రజల ప్రేమను, నమ్మకాన్ని, విధేయతని ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు. अपने प्रजों का प्यार को और विधेयता को और भरोसा को हमेशा परखता ही रहता ఏం है। పరీక్షిస్తాడండి? क्या परीक्षा करेगा? ప్రేమ. నా యందు ప్రేమ ఉంది వాళ్ళకి అసలు. प्यार के बारे में, ये मुझसे प्यार करते हैं अच्छी నన్ను तरह। ప్రేమిస్తా. నన్ను ప్రేమిస్తారంటే అర్థం ఏంటి? ఇప్పుడు ముందు చెప్పిన వదులుకుంటారు వాళ్ళు ప్రేమిస్తారు. अगर मुझे प्यार करने का मतलब क्या है? मैंने पहले जो कुछ आज बताया वो सारी बातों को पालन करें। అవన్నీ వాళ్ళకి ఆటంకంగా ఉండవు. वो सब बातें उनके लिए रुकावट नहीं रहेगा। తల్లిదండ్రులు, బంధుమిత్రులు, అక్కజెళ్ళు, అన్నదమ్ములు, భూములు ఏమి ఆటంకంగా ఉండ వాళ్ళకి. माता पिता, भाई बहने, बच्चे और खेत, कोई भी उनके लिए रुकावट వీళ్ళైతే नहीं అయ్యి रहेगा। వదులుకుంటారు కానీ దేవుని వదులుకోరు. हो सकता तो उनको छोड़ देंगे मगर परमेश्वर को नहीं సంఘాన్ని छोड़ेंगे। వదులుకోరు. कलिसिया को नहीं छोड़ेंगे। మంచి మంచి కాపర మాటలను వదులుకోరు. अच्छी बातें जो चरवाह के द्वारा होता है కానీ उन्हें ఒక్కటి नहीं చెప్తున్నా छोड़ेगा। తెలుసా? मगर एक बात बताता हूँ, నువ్వు అవన్నీ వదిలి ప్రభువులో ఉంటే अगर उन सब चीजों को छोड़ के प्रभु में रहेगा వాళ్ళందరూ నీతో ప్రేమగా ఉంటారు. वो सब के सब तुम्हारे साथ ఒక प्यार రోజు వాళ్ళందరూ ప్రభువులోకి వస్తారు. एक दिन सबके सब तुम्हारे साथ प्रभु में आएंगे। శత్రువులు మిత్రులుగా చేస్తాడు. शत्रु मित्र बना देगा అది प्रभु। జాగ్రత్తగా గమనించాలి. इस बात को అందుకని ध्यान దేవునితోనే మనం రాకుండా. इसलिए प्रभु के साथ ही जुड़ के रहना। అందుకని నేను అంటాను, इसलिए मैं कहता మీరు हूँ, దేవుని దగ్గరికి వచ్చినాక प्रभु के पास आते हो तो వాళ్ళకు ఫోన్లు చెయ్యా, उनको फोन करना, కాసేపు కూర్చుని బయటికి వెళ్ళా, थोड़ी देर बैठ के उधर चले जाना, వెళ్ళి ఫోన్లో మాట్లాడా. जाके फोनों में बात करना। నిజంగా ఎంత కోపపడుతుంది దేవుడు. परमेश्वर क्या कितना गुस्सा होगा నీకు पता है? తెలుసా ఎంత కోపపడుతున్నాడు నీ మీద? आपको पता है परमेश्वर कितना गुस्सा करता है? దేవుని సంగతిలో కొంచెం కూర్చోకుండా బయట తిరుగుతూ ఉంటే, परमेश्वर की संगति में आके नहीं बैठते हुए बाहर घूमने से, బయట తిరుగుతూ ఉంటే अगर बाहर घूमता रहेगा तो దేవుని కోసం చేయి, నీ పనులు సక్సెస్ అయిపోతాయి. परमेश्वर के लिए करो, आपका काम सक्सेस हो నీ जाएगा। పనులు సక్సెస్ అవ్వాలంటే प्रभु आपके काम सक्सेस होने ఆ होगा। టైం మనకు దేవుని దగ్గర కూర్చో, वो सब कुछ छोड़ के प्रभु के संग में बैठो, కూర్చో. बैठो। వీలైతే हो सकता వాటిని है అటు ఇటు చేసుకో, उनको कामों को आगे पीछे सेट कर दो, అటు ఇటు చేసుకో. सेट कर दो उन कामों కానీ को, ప్రభు దగ్గర కూర్చో. लेकिन प्रभु के पास बैठो। కొంతమంది कुछ लोग ప్రభు సంగతి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. प्रभु की संगति को छोड़ के चले जाते हैं, వెళ్ళిపోతారు. चले जाते हैं। ఫోన్లో మాట్లాడా, फोनों में बात करना, ఏదో పనులు బిజీలు ఉండయని. कोई काम है बिजी है बोल के, ఎట్లా అవుతాయండి వాళ్ళకి పనులు? कैसा होगा उनके लिए काम? వాళ్ళకి పనులు ఏమవుతాయి? उनका काम कैसे మా होंगे? పనులు అవట్లేదు, हमारे काम नहीं हो रहे, మాకు అన్ని ఎదురే వస్తున్నాయి. हमारे सब कुछ उल्टा हो रहा है, అవుతాయి. वो ऐसा ही होगा। నువ్వు సరిగా దేవుళ్ళో ఉంటేగా. आप ढंग से प्रभु में होगा तब ना। నువ్వు దేవుళ్ళో ఉండవని ఉందా కానీ నువ్వు పరీక్షలో గెలవట్లేదు. तुम लगता है तुम्हें मैं प्रभु में हूँ मगर परीक्षा में तू जीत नहीं पा रहा అందుకని ద్వితీయోపదేశ కాండము है। इसलिए व्यवस्था विवरण में చూడండి, देखिए, ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण 8వ అధ్యాయము, 8वीं अध्याय, రండి 8వ అధ్యాయము 8वीं अध्याय 2వ వచనం చదువుదాం. दूसरा वचन को पढ़ेंगे। చూడండి ఇక్కడ ఏం రాస్తున్నాడు. నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో 40 సంవత్సరము నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. कहता है कि और स्मरण रखिए तेरा परमेश्वर यहोवा उन 40 वर्षों में तुझे सारे जंगल में मार्ग में से इसलिए ले आया कि वे तुझे नम्र बनाए और तेरी परीक्षा करके ये जान ले कि तेरा मन में क्या क्या है और कि तू उसकी आज्ञाओं का पालन करेगा या नहीं। చూడండి ఇక్కడ, देखिए, నిన్ను శోధించి आपकी परीक्षा करके నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు तो तेरे मन में क्या क्या है जानने के लिए, నిన్ను అణచు నిమిత్తము. तेरे को संभाल नंबर बनाने के लिए। అర్థమవుతుందా? समझ में आ रहे? హృదయంలో ఉన్నది తెలుసుకోవటానికి. हृदय की बातें जानने के लिए। తర్వాత అంటున్నాడు उसकी बात क्या है? శోధిస్తాడు. परीक्षा करेगा। కొన్ని విషయాలు మన పైకి వస్తాయి,
कुछ विषय हमारे ऊपर आएगा ఆ సమయంలో దేవుడు చూస్తాడు. तो उस समय में परमेश्वर देखेगा ఓహో ఇతను అంటాడు ఈయన మాట हाँ ये बात मेरा मानेगा कि नहीं, ఈమెంటది అయినాడు. ये मानेगी कि नहीं मानेगी। దానిలో పడిపోతాడు, దేవుళ్ళలోకి వస్తాడు. तो प्रभु में आएगा उसमें गिर जाएगा। దైవదాసు చెప్పిన మాటలు గుర్తుంటాయా గుర్తుండవు? प्रभु का दास के द्वारा बोलने वाली बातें याद रहेगी कि नहीं, గుర్తుంటాయా గుర్తుండవు? याद रखेगा कि యా नहीं, శోధనలో या పడిపోతాడు. परीक्षा में गिर जाएगा। 40 సంవత్సరాలు అరణ్యలో తిప్పాడు. तो 40 वर्ष उनको जंगल में ఎందుకు लेके తిప్పాడు? गया। क्यों? ఎందుకు తిప్పాడు? क्यों? కానాను దేశానికన్నా ఐగుప్తుకు 15 రోజులు 12 రోజులు వెళ్ళిపోవచ్చు. और मिस्र से कानान का आपस 10-15 दिन की सफर है। వీళ్ళ హృదయాలు తెలుసు. उनका हृदय को पता है, అందులో 16వ వచనం చదివితే ఇందులో इसलिए इसी में 16 पढ़ेंगे। 16వ వచనంలో అంటున్నాడు 16 में कहता है కొదకు నీ మేలు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించను. और तुझे जंगल में मन्ना खिलाया जिसे तुम्हारे परखों ने खाए भी ना थे, इसलिए कि वे तुझे नम्र बनाए और तेरा परीक्षा करके अंत में तेरा भला ही करे। నిన్ను అణుచుటకు आपको नम्र बनाने के लिए, శోధించుటకు परीक्षा करने के लिए మన్నానిచ్చాను అన్నాడు. तो मन्ना दिया करके నీ बोलता है। పితరులకు తెలియదు అది. तो तुम्हारे पूर्वजों ने नहीं खाया మన్న ఎలా उसको। ఉంది? वो मन्ना कैसा था? సప్పగా ఉంటది. तो फीका लगा। మన్న ఎలా ఉంటది? फीका लगा సప్పగా ఉంటది. कैसा फीका था? టేస్ట్ ఉందా? क्या स्वाद था? టేస్ట్ ఉంటదా? क्या स्वाद था? టేస్ట్ లేదు. स्वाद नहीं था। ఎన్ని సంవత్సరాలు తిన్నారు వాళ్ళు? कितने साल खाए उन्होंने? 40 సంవత్సరాలు తిన్నారు. 40 वर्ष खाए उन्होंने। 40 సంవత్సరాలు. 40 वर्ष। ప్రియులారా, प्रियो, ఒక వ్యక్తి సంఘానికి వచ్చి एक जो व्यक्ति है कलिसिया में आया था, అలాంటి వాళ్ళతో నాకు ఎంత జాలేస్తుంది. ऐसा लोगों को मैं देखता हूँ तो मुझे కానీ बड़ा దేవుడికి गुस्सा आता కోపం है। వచ్చింది. लेकिन परमेश्वर को तो गुस्सा आता है। 10 మంది 20 మంది ఉంటాం. 10-20 है हम, అందరూ రొట్టెలు వండుతారండి. तो सबके लिए क्या रोटी बना पाएंगे? అందరూ రొట్టెలు వండుతారా? सबके लिए रोटी बना पाएंगे? 50 మంది ఉంటారు. 50 लोग होंगे, వాళ్ళందరూ రొట్టెలు వండుతారా? सबके लिए क्या रोटी बना ఏం पाएंगे? చేస్తాం? क्या करेंगे? ఏ చావలో ఏదో పెట్టి దాలో పెట్టేస్తాం. तो चावल दाल ऐसा चीज जो आसान సాంబార్ చేస్తాం. या सांबर वगैरह बना लेते हैं। అతనికి రొట్టెలు చేయలేదని, उसको केवल उस एक को रोटी नहीं बनाए, అతనికి बोल के, స్పెషల్ కూర చేయలేదని उसको अलग से नहीं बनाए बोल के మేము ఆ చావలు తినము, हम वो चावल नहीं సంఘం खाएंगे। నుంచి వెళ్ళిపోయాడు. तो कलिसिया से चला गया। చెప్పండి ఏం చెప్తావు? तो बताइए क्या बताए? ఇలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇది ऐसा लोगों के बारे में बताते हैं। చావల్ నాకు సప్పకుంటుందండి. तो चावल मुझे फीका लगता है, చావల్ నాకు అలవాట్లేదండి. चावल का मेरी आदत नहीं నాకు है, రొట్టెలు కావాలండి. मुझे रोटी चाहिए। ప్రియులారా, प्रियो, దేవుని సంఘానికి వచ్చినాక परमेश्वर के कलिसिया में आने అది के बाद దేవుని ఆశీర్వాద భోజనం అని తినాలి మనం. तो परमेश्वर का आशीष किया गया खाना बोल के खाना चाहिए। ఏది పెడితే అది తినాలి మనం. जो देंगे वो खाना ఏది चाहिए, పెడితే అది. जो भी खिलाए। ఇది ఎంత తిను थोड़ा खाओ, తిన్నా కానీ ज्यादा भी नहीं, तो ఆశీర్వాదం ఆహారం అది. वो आशीष किया गया खाना అది है। దాసుడు ప్రార్థించి ఇస్తున్నాడు. वो दास प्रार्थना करके देता అది है, ఆశీర్వాదం తినాలి. वो आशीष है बोल के खाना తగాద चाहिए। పెట్టుకున్నాడు. उसके विषय में लड़ाई की, నాకు అన్నం పెడతారా? मेरे को खाना चावल चावल। खिलाओगे, ఈ నాకు రొట్టెలేవే, मेरे लिए रोटी नहीं है, నాకు స్పెషల్ కూర లేదే. स्पेशल सब्जी नहीं है। అలాంటి వాడు ఏ సంఘానికి వెళ్ళినా గానీ దేవుని రాజ్యానికి వెళ్ళడు. इस तरह का इंसान किसी भी कलिसिया में जा बैठे प्रभु का राज्य में नहीं जाएगा। స్థలం మార్చినంత మాత్రాన పరలోకానికి వెళ్ళడండి. जगह बदलने से स्वर्ग में नहीं जाएगा। చెప్పిన సత్యాన్ని వినాలి. तो जो बताता है वो सच्चाई को समझना होगा, సత్యాన్ని వినాలి ప్రియులారా. समझना होगा प्रिय। అందుకనే अंत में इसलिए మనం జాగ్రత్తగా గమనించాలి ఈ हम విషయాలు. ध्यान से देखे, జాగ్రత్తగా గమనించాలి. ध्यान से देखे, చూడండి, देखिए ఆ ఆ, ఆ, 1వ పేతురు पहला पत्रस 1వ అధ్యాయము पहला अध्याय 6-7 గనుక మనం చూస్తే 6-7 अगर हम देखेंगे तो చూడండి, 1వ పేతురు చూద్దాం, తీయండి. पहला पत्रस देखिए, 1వ పేతురు पहला अध्याय 6-7 1వ అధ్యాయము ముందు 6-7 6 और 7 वचन को देखेंगे। చూద్దాం. ఇక్కడ देखिए, ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు గాని అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. इस कारण तुम मांगते हो तो यद्यपि अवश्य है कि अभी कुछ दिन के लिए नाना प्रकार की परीक्षाओं के कारण दुख में हो। ఏమంటాడు ఇక్కడ? क्या कहता है? కొంచెం శోధనలు వస్తాయి, कुछ परीक्षाएं आएंगे, కొన్నిసార్లు వస్తాయి. कुछ పరీక్షాएं आएंगे, వాటిని ఏం చేయాలి? ఆనందంగా ఎంచుకోమంటున్నాడు. उसको आनंद से समझना चाहिए। దేవునికి ఇష్టమైంది చేయండి, మనకి ఇష్టమైంది కాదు. परमेश्वर को जो अच्छा लगता है वही करो, हमारे मन के अनुसार नहीं, మన టేస్ట్లు కాదు, हमारी स्वाद के अनुसार ఆ नहीं। సమయానికి దేవుడు ఇస్తుంది ఏంటి? प्रभु उस समय के लिए क्या देता है? 7వ వచనం, 7वीं वचन, నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరుచుతున్నది కదా. कहता है कि इसलिए कि तुम्हारा परखा हुआ विश्वास जो आग के ताप के हुए नाश होने से भी कहीं अधिक बहुमूल्य है। చూడండి, ఇక్కడ సువర్ణం అన్నాడు. यहाँ पे कहता है
సువర్ణం. सोना करके అది बोलता మట్టిలో है। నుంచి తీస్తారు. उसको मिट्टी से निकाला जाता అది है, మట్టి పెట్టుకుని ఉంటది. उसमें मट्टी लगा हुआ होता है, దానిలో ఏం అందం ఉండదు. उसमें कुछ खूबसूरती नहीं दिखाई చూడటానికి देती, అందంగా ఉండదు. देखने में अच्छा नहीं ఎప్పుడైతే लगता। దాన్ని ఆ కంసలు అతను దాన్ని అగ్నిలో ఎత్తాడో तब जब उसको बनाने वाला उसको आग में डालेगा ఆ सुनार, మస్టంతా బాగుంది. उसका सारा गंदगी निकल जाएगा, బాగా కాలుతా ఉంటది. अच्छी तरह जलता ఇప్పుడు रहेगा। బంగారం అందనుకోండి, सब सोना कहेगा, ఏమయ్యా ఎందుకయ్యా ఆ రకం గాలుతున్నావు, ఏం పోయే కాలం వచ్చింది నీకు, ఎందుకు అట్ట గాలుతున్నావు అందనుకోండి. अगर वो बोएगा सुनार से, क्यों तेरे को क्या हो गया, क्यों मुझे इस तरह तड़पा रहे करके बोलेगा, కఠినమోడా ఎందుకు అట్ట గాలుతున్నావు నన్ను, ए हे कठिन इंसान मुझे क्यों तड़पा నీ रहे इस హృదయం तरह? లేదా, तेरे पास हृदय नहीं है क्या, నీకు దయ లేదా, तेरे पास दया नहीं है ఎందుకు क्या, గాలుతున్నావు, क्यों चला रहे मुझे इस ఎందుకు तरह, గాలుతున్నావు, क्यों जला रहे मुझे, ఎందుకు గాలుతున్నాడు కంసాలి. क्यों जला रहे वो। చూసిన వాళ్ళందరూ దాన్ని అందంగా ముచ్చటగా చూస్తాను. तो जो कोई उसको देखेगा तो उसको उनको मन भाव लगे, సమస్యలు వచ్చిన బాధపడబాకండి. समस्या आता तो दुखित मत होना, నాకే ఎందుకు వచ్చినాయి, मुझे ही क्यों आ गया, వాళ్ళకి ఎందుకు రాకూడదు. उनको क्यों नहीं आ सकता। ఇతరులను చూసి మనం కుళ్ళుకోకూడదు, दूसरों को देख के ईर्ष्या नहीं करना चाहिए, కుళ్ళుకోకూడదు. कुड़ना नहीं चाहिए। వాళ్ళకి ఎందుకు వచ్చినాయి, उनको क्यों आया, నాకెందుకు వచ్చినాయి, मुझे क्यों आया, వాళ్ళకి రాలేదే, उनको नहीं आया, వాళ్ళు బాగుండారు, वो तो बड़े अच्छे हैं, మేము ఎట్ట हम అయిపోతున్నాము. तो ऐसा होते जा रहे हैं। అసలు ఇక రావాల్సినటువంటి బరకత్ కూడా దొరకదు మనకు. आने वाला आशीर्वाद भी नहीं आएगा, వెనకపోతాయి, और पीछा होता चला जाएगा, వెనకపోతా ఉంటాయి. पीछे चला जाएगा। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो, అందుకే జాగ్రత్తగా గమనించాలి इसलिए మనం. ध्यान से रहना है, అందుకనే इसलिए ఆనందపడాలి. आनंदित हो, ఆనందం. मगन रहो। ప్రభు వందనాలు. प्रभु నీ धन्यवाद, హృదయం చూస్తాడు. प्रभु आपका हृदय को देखेगा। అనుకున్న దానికంటే ఊహించిన ఎక్కువ చేస్తాడు తెలుసా आप నీకు, जो सोचते हो समझते हो उससे कहीं अधिक करेगा ఎక్కువ परमेश्वर, చేస్తాడు. कहीं अधिक కానీ ఆ करेगा। హృదయం లేకపోతే మాత్రం కోపడతాడు దేవుడు. अगर प्रभु को अधीन होने वाला हृदय नहीं तो प्रभु गुस्सा होगा। అందుకే ఈ इसलिए 4వ అధ్యాయంలో కూడా 1వ పేతురు पत्रस पहला पत्रस चौथी 10వ अध्याय में వచనం అంటాడు, 10वें वचन में कहता है, తగ్గించుకోండి. अपने आप को कम करो। ముందు ఏం చేయాలి, పరిచర్య చేయాలంట. पहले क्या करना पड़ेगा, परिचर्या करना, ఒకరికొకడు ఉపచారం చేసుకో, एक दूसरे के लिए सेवा करना पड़ेगा। ఒళ్ళు దాచుకోకూడదు. तो शरीर को छुपा के नहीं रखना, काम के దేవుని लिए, పనిలో ఒళ్ళు దాచుకోకూడదు. काम के लिए छुपा के नहीं रखना, పరిగెత్తి अपने పని शरीर చేయాలి, को दौड़ दौड़ कर प्रभु का काम करना है, పని చేయాలి. काम करना ఆ है। బాడీ మీద దేవుని యొక్క ఆశీర్వాదం. उस शरीर के ऊपर परमेश्वर का आशीर्वाद रहेगा। నీకు విపత్తు వచ్చినప్పుడు ఆ శరీరాన్ని కాపాడతాడు. जब आपको विपत्ति आएगा तो उस शरीर को प्रभु बचाएगा। మధ్యాహ్నం నేను వాక్యం తయారు చేసుకుంటూ పడుకున్నాను. दोपहर को मैं वचन पढ़ रहा था, 2007లో నాకు 900 ఉంది ట్రైగ్లిజరైడ్స్. और 2007 में मेरा कोलेस्ट्रॉल था 922 था। నాకు ఆలోచించుకుంటున్నాను, मैं सोच रहा था उसके लिए 900 900 से ज्यादा। ఎప్పుడు 2007లో 2007 में 2020 వరకు 2020 तक 800 ఉంది. 800 बन के रहा। ప్రభు నన్ను ఎందుకు కాపాడు, प्रभु आपने कैसे बचाया मुझे, నిజంగా అప్పుడు వరకు ఉంటే అసలు ఏమైపోవాలి. ऐसा ही होने से मुझे मेरे साथ क्या होना था, అది 150 కంటే అసలు 100 కంటే దాటకూడదు. वो 100 से पार नहीं होना था। 100 కంటే దాటితే పెద్ద కతరా అంటది. 100 से पार होने से ही खतरा था। అసలు అసలు డాక్టర్లు చెప్తారు 200 300 ఉంటే కతరా అంటది. तो डॉक्टर बोलते 200-300 होने से ही खतरा है बोलता ఇక అయిపోయిందంట. तो कहता है चैप्टर खत्म है उसका। అప్పుడే అన్న డాక్టర్ అయిపోయావు నువ్వు అని. तभी बोला डॉक्टर ने तुम खत्म है। డాక్టర్ అన్నాడు डॉक्टर ने कहा, అయిపోలేదు, परमेश्वर ने कहा నా नहीं పని हुआ, చేస్తాడు. मेरा काम करेगा, రాత్రులు रात में పగలు दिन में నిద్ర లేకుండా बिना सोते ఆహారం हुए లేకుండా और खाना ना డబ్బులు खाते, చూసుకోకుండా पैसा ना देखते, పిల్లలను చూసుకోకుండా बच्चों को ना देखते, భార్యను पत्नी को చూసుకోకుండా ना देखते, భూములు చూసుకోకుండా खेतों को ना देखते, ఏం अपने చూసుకోకుండా लिए कुछ भी ना ఏం ख्याल रखते, సంపాదించుకోకుండా कुछ भी ना कमाते నా हुए, పని నా పని मेरा పని काम పని मेरा काम పని प्रभु का काम करा। ఈ బాడీని నేను కాపాడు, इस शरीर को मैं बचाऊंगा, ఈ బాడీని నేను इस కాపాడు. शरीर को मैं बचाऊंगा। పిల్లారా, प्रियो, అది బండ మీద కట్టిన ఇల్లు లాగా ఉంటది. वो चट्टान के ऊपर बनाए गए घर की जैसा है, కాబట్టి इसलिए జాగ్రత్తగా हम గమనించాలి. ध्यान से रहे। అందుకని इसलिए 13వ వచనం అంటాడు కింద, 4:13 पहला पत्र క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. कहता है कि जैसे मसीह के दुखों में सहभागी होने के कारण आनंद करो। ఎందుకు? क्यों? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందం సంతోషంతో ఉంటారంట. जिससे उसकी महिमा के प्रकट होते समय भी तुम आनंदित और मगन होंगे। ఎంత ఆనందంగా ఉంటదండి कितना आनंदित होगा పరీక్షించినప్పుడు, जब परीक्षा శోధనలు వచ్చినప్పుడు, परीक्षाएं आता है, ఎవరినైనా వదులుకుంటే ఇష్టపడు. किसी को भी छोड़ने के लिए मन लगाओ। అంటే అర్థం ఏంటి? कहने का मतलब क्या है? అవి మన ప్రభువులో నడవటానికి ఆటంకం ఉండకూడదు. वो चीजें हमें प्रभु में चलने में रुकावट नहीं होनी ఎవరైతే चाहिए। మనకు ఆటంకం కలగ ఉన్నారో जो कोई हमारे लिए रुकावट है, వాళ్ళు మనకి మళ్ళీ మనలో కలుస్తారు. వాళ్ళు फिर से प्रभु उनको हमारे संग लेके आएगा, ప్రభు తీసుకొస్తాడు. प्रभु ही लेके आएगा। వాళ్ళ కోసం మనం ప్రార్థన उनके लिए हमें प्रार्थना రండి, करना చిన్న है। ప్రార్థన చేద్దాం. आइए छोटा सा प्रार्थना రండి, చిన్న करें। ప్రార్థన, छोटी सी प्रार्थना చిన్న करें। ప్రార్థన. छोटी सी प्रार्थना। వందనాలు ప్రభు, धन्यवाद प्रभु जी, మీ ఆత్మతో నింపండి. आपके आत्मा से भर दिए ఎన్న प्रभु, వాక్యాలు धन्यवाद। వాళ్ళ హృదయాల్లో ప్రవేశించి సహాయం చేయండి. सुनी हुई वचन उनके हृदय में काम करने के लिए मदद कीजिए। సైతాన్ ఎత్తుకొని పోకుంటారు సహాయం చేయండి. शैतान उठा के ना ले जा सके मदद कीजिए। యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन। అందరికీ వందనాలమ్మా.